హైదరాబాద్ లో జరగబోయే మనీ మంత్ర మనీ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కి ఇప్పుడే కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి. నమస్కారం. విష్ణు పురాణం తరువాయి భాగంలోకి వచ్చాం. ఈ విష్ణు సావర్ణి మన్వంతర గురించి చెప్పారు. తర్వాత రుద్ర సావర్ణి మన్వంతరం అయ్యాక 13వ మనువు రేచుడు అనేవాడట. అందులో సుత్రాముడేమో ఇంద్రుడిగా ఉన్నాడు. ధర్మ సుధర్మాదులు దేవగణాలుగా, నిర్మోహకాదులు సప్తర్షులుగా, ఆదిత్యాదులు మనునందనులు ప్రభువులుగా, 14వ మన్వంతరమందు సూచి అనేవాడు ఇంద్రుడు. ఈ విధంగా ఈ మనువులంతా ఈ ఇంద్రాదులు బ్రహ్మ యొక్క పగటి సమయంలో బాసిల్లుతూ ఉంటారు. 4 యుగాలు చెల్లగా ఇతర వేదాలు ప్రమాద స్థితిలో ఉండగా సప్తర్షులు వచ్చి వేదాంగాలను ప్రతిష్ఠించి సక్రమంగా నడిపిస్తారు. ఇట్లా చతుర్దశ మన్వంతరాలు, 14 మన్వంతరాలు, మనువుల సంధికాలాలు 1000 దివ్య యుగాలు. బ్రహ్మకి ఒక పగలైనట్టు లెక్కట. దీంతో ఇదే ప్రమాణంతో రాత్రి కూడా నడుస్తుంది. అప్పుడు పరమేశ్వరుడు బ్రహ్మరూపధరుడై జలధి యందు శేషశయ్యపై నిజమాయా మోహంతో సమస్త భూతాలను తనలోకి గ్రహించి యోగ నిద్రాముద్రితుడై ప్రభాత సమయం కాగానే మేల్కొని రాజసగుణంతో మళ్ళీ సృష్టి చేస్తాడు. మళ్ళీ మనువులు, మనుతనయులు, ఇంద్రాదులు, దేవతలు, ఈ విధంగా శ్రీహరి సాత్విక గుణ ప్రభావంతో జగాలని పరిపాలిస్తాడు. కృతయుగంలో శ్రీహరి కపిలాదుల రూపాలు ధరించి జీవలోకానికి జ్ఞానోపదేశం చేయటం, త్రేతాయుగంలో చక్రవర్తి రూపాలలో దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేసి ధర్మాన్ని పరిపాలించటం, ద్వాపర యుగంలో వేదవ్యాసుడై వేదాల వ్యాప్తిని కలిగించటం చేయడం పనిగా ఉండి కలియుగంలో కలికి అయి వేదశాస్త్ర మార్గాలకి ఆపదరానేకుండా కాపాడతాడు. ఇట్లాగా భూత భవిష్యద్వర్తమాన కాలాత్ముడైన ఆ దేవుని అధీనమై ప్రపంచము విస్తరిల్లుతూ ఉంటుంది. ప్రతిసారి ఈ 4 రౌండ్లు తిరుగుతూనే ఉంటాయి. మన తర్వాత రౌండ్లో మళ్ళా కృతయుగం వచ్చేస్తుంది. దీనికి అడుగుతున్నాడు. అయితే ఇది చూడండి, ఎంత విశేషమైన ప్రశ్న అడిగాడు మైత్రేయుడు. ప్రతి ద్వాపర యుగంలోనూ శ్రీహరి వేదవ్యాస రూపంలో వేదశాఖల్ని విస్తరిస్తాడని, ధర్మశాస్త్రాలు ప్రతిష్ఠిస్తాడని చెప్పావు. చెల్లిపోయిన యుగాలంటే మన ముందున్న వాట్లలో ఎవరెవరు వేదవ్యాసులుగా ఉన్నారు, వేద విభాగాన్ని ఎలా చేశారు, ఆ శాఖలు ఏమిటి అని అడుగుతున్నాడు. మైత్రేయుని మాటలు విన్న పరాశరుడు చెప్పాడు, వేదానికి శాఖలు ఉపశాఖలు చాలా ఉన్నాయి. వాటిని వివరించి చెప్పడం ఆ 4 యుగాల వారికి కూడా సాధ్యం కాదు. కాబట్టి నేను కొంచెం సంక్షేపంగా విన్నాను, ఆ సంక్షిప్తమే చెప్తా. భూజనులకు తేజస్సు, వివేకము, ధైర్యము తక్కువగా ఉంటాయి. అందుకని అవి వారికి సంతృప్తిగా కలిగించడం కోసం పుండరీకాక్షుడు ఏం చేశాడట, ఏకరూపంగా ఉన్న వేదాన్ని 4గా విభజన చేశాడు. ఋగ్వేద, సామ, అథర్వాలని వాటికి పేరు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వవేదము, ఇవి 4 వాటి పేర్లు. వీటిని శాస్త్ర పురాణాది సంఖ్యలుగా 18 విద్యలుగా బ్రహ్మ మొదలు నా వరకు నా కొడుకైన కృష్ణద్వైపాయనుడు కూడా వేదవ్యాస రూపాలు ధరించి విస్తరింపజేశాం. ఈ లైన్ అంతా ఈయన ముందున్న వాళ్ళంతా తలా ఒక రూపము ధరించారు. ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళు చొప్పున మేము చేశాం. ఇది ద్రోణపుత్రుడైన అశ్వత్థామ తర్వాత ద్వాపర యుగంలో వేదవ్యాసుడు అవుతాడట. ఇప్పుడు ఈ ద్రోణపుత్రుడైన అశ్వత్థామ చిరంజీవని ఇప్పటికీ జీవించే ఉన్నాడని మనం చెప్తున్నాం కదా, చెప్పుకుంటాం, మనకు తెలుసు. ఇదంతా ఉంటాడు ఈ యుగాంతం వరకు ఉండి అప్పటిదాకా తపస్సు చేసుకుని ఆయన తర్వాత ద్వాపరయుగం మళ్ళీ రాబోతుంది కదా. అప్పుడు అంటే ఇప్పటి నుంచి మొదలుపెట్టి ఈ ద్వాపరం నుంచి మొదలుపెట్టి తదుపరి ద్వాపరం వచ్చే వరకు ఈయన తపస్సులోనే ఉండి అప్పుడు వేదవ్యాసుడుగా అవుతాడట. ఇలాగా ఆయా మన్వంతరాల్లోనూ ఒక్కొక్కడు వైష్ణవాంశతోటి వేదవ్యాసుడై వేదాలను ఉద్ధరిస్తారు. నా కొడుకు కృష్ణద్వైపాయనుడు వైష్ణవ మహిమతో విరాజుల్లెత్తుండేవాడు. కాకపోతే ఇలాంటి కవిత్వ మహిమ అతనికి ఎట్లా వస్తుంది? మునుపు వాల్మీకి బ్రహ్మవాక్యను అనుసరించి రామాయణం 7 కాండలు 500 సర్గలతోటి 24,000 శ్లోకాలతోటి రచించాడు. ఇది ఎప్పుడు జరిగింది? మన ముందు ఉన్నటువంటి త్రేతాయుగంలో జరిగింది. అలాగే ఏం చేశాడు కృష్ణద్వైపాయనుడు? మహాభారతాన్ని హరివంశంతో సహా 100 పర్వాలు సపాదలక్ష గ్రంథంగా రచించి జగత్ ప్రసిద్ధం చేశాడు. అలాగ వేదవ్యాస వాల్మీకులు ఆది కవులు అయ్యారు. ముందేమో ఆదికవి వాల్మీకి అయితే ఇప్పుడు ఆదికవి వ్యాసుడు అనమాట. కృష్ణద్వైపాయనుడు ఏం చేశాడు? బ్రహ్మ నియోగంతో వేదాన్ని 4 భాగాలుగా చేసి ఋగ్వేదం పైలుడు, యజుర్వేదం వైశంపాయనుడు, సామవేదం జైమిని, అధర్వణ వేదం సుమంతుడు, పురాణ ఇతిహాసాలని రోమహర్షణ నందనుడైనటువంటి సూతుడు పఠించేలాగా నియమించాడు. వాళ్ళు వారి ప్రశిష్యుల చేత వాటిని చదివించక వారి పేరున 1000 శాఖలుగా ఇవి విస్తరించినాయట.
పైలుడు ఏం చేశాడు, ఋగ్వేదాన్ని బోధాయనుడు మొదలైన శిష్యులతోటి చదివిస్తే వారి చేత అది సమగ్ర శాఖలుగా అయ్యింది. వైశంపాయనుడు ఋగ్వేదాన్ని 27 శాఖలుగా చేసి శిష్యులతో చదివిస్తే వాళ్ళు వాళ్ళ శిష్యులకి అనువైనట్టుగా పలు శాఖలుగా విస్తరించారు. వైశంపాయన శిష్యుల్లో ముఖ్యంగా చెప్పదగిన వాడు బ్రహ్మరాత ముని కుమారుడైనటువంటి యాజ్ఞవల్క్యుడు. విశిష్టమైన తపశక్తి కలిగినటువంటి బ్రహ్మణ్యుడు. ఆ విధంగా అతను గురుదేవుని దయకి ప్రేమకి పాత్రుడయ్యాడు. ఒకసారి యాజ్ఞవల్క్యుడు ఏం చేశాడట, వేదార్థ విచారణ జరుగుతుంటే అక్కడున్న మునులందరూ వినేటట్టుగా బిగ్గరగా చెప్పేట, 7 రాత్రులలో మా గురువు బ్రహ్మహత్య చేస్తాడు, దానివల్ల అతనికి వచ్చేటువంటి బ్రహ్మహత్యా పాతకాన్ని నేను పోగొడతాను, నాకు అలాంటి మహిమ కలిగిన వాడని నేను అని ఘోషణగా పెద్దగా చెప్పాడట. ఆ మాటలు విని శిష్యుల వల్ల విన్నటువంటి వైశంపాయనుడు కోపం వచ్చినా కూడా నా మీద ఇతనికి ఎంతో భక్తిని శాంతించాడు. తర్వాత వేదాధ్యయనం యథాప్రకారం చేయిస్తూ వాని పెడసర్పం మాటలకు ఓరలేక ఒకసారి తన్నాడట. తన్నేసరికల్లా తన్ని ఇప్పుడు బ్రహ్మజ్ఞానం కలిగిన వాడిని తంతే అది కూడా బ్రహ్మహత్యా పాతకమే అవుతుంది, ఆ పాపం ఎలా పోతుందో చూడండి అని శిష్యులతో అనగా, అప్పుడు యాజ్ఞవల్క్యుడు అది పోగొట్టే శక్తి కలిగిన వాడిని నేనే, మీరు అలాంటి శక్తి కలిగిన వారా అని అనగా వైశంపాయనుడు కోపించి, ఏరా నా ముందు బ్రాహ్మణ నింద చేస్తున్నావా, ఏమిట్రా నీ గర్వం, నిన్ను చూస్తే కోపంగా ఉంది నాకు, నా ముందు ఉండకు, ఇప్పటి వరకు నేను చెప్పిన వేదమంతా ఇక్కడ కక్కి అంటే ఇక్కడ వామిట్ చేసుకుని వెళ్ళమన్నాడు, కక్కిపో అంటే యాజ్ఞవల్క్యుడు పాదాభివందనం చేసి, మీ యందు నేనెంత భక్తి కలిగిన వాడనో మీకు తెలుసు, నా మాట నా భక్తికి రూపం, అది గర్వం కాదు, క్షమించండి అన్నాడు. అయినా సరే ఆయన ఒప్పుకోలేదట వైశంపాయనుడు. దాంతో యాజ్ఞవల్క్యుడు ఏం చేశాడట, రక్తపు వాంతి చేసుకున్నాడు. మొత్తం తను చదువుకున్న వేదం అంతా కంఠంలో నుంచి బయటికి తప్పించేసి, నాభి దగ్గర ఉందట వేదం, ఇది మొత్తం బయటికి తెచ్చేసాడు. వదిలేసి ఇంకో గురువు దగ్గరికి వెళ్ళి తన గురువు యొక్క హత్యా పాతకం పోవడానికి వ్రతం చేసుకుంటున్నాడట. అయితే ఏమైంది, యాజ్ఞవల్క్యుడు కక్కిస్తున్నటువంటి ఈ రక్తం రూపంలో ఉన్న వేదాన్ని తిత్తిరి పక్షులు తినేసాయట. తింటే ఆ శాఖలకి తిత్తిరులు అనే పేరు వచ్చింది. అయితే యాజ్ఞవల్క్యుడే తిత్తిరి పక్షిగా ఈ వేదం కక్కినట్టు, అదే తైతీరియంగా పేరున్నట్టు కూడా ఒక ప్రసిద్ధమైన కథ ఉందట. తిత్తిరి పక్షులు మింగితే ఇవి ఎట్లా బయటకు వచ్చినాయి అనేది కూడా మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇంకొక చోట ఎక్కడో మనకి ఇది కనపడుతుంది. దాంట్లో నుంచి వచ్చిందే తైతీరియోపనిషత్తు అని చాలా ప్రత్యేకమైన ఉపనిషత్తు కూడా ఉంది. తర్వాత యాజ్ఞవల్క్యుడు గురుని దోషం పోగొట్టి నిర్దిష్టమైన బుద్ధితో ప్రాణాయామం పాటిస్తూ తపశ్శక్తితో మహిమాత్ముడయ్యాడు. సకల వేదమయుడైనటువంటి సూర్యదేవుణ్ణి ఆరాధిస్తూ ఉండేవాడు. అప్పుడు ఏం చేశాడట, సూర్యుడు ఈ గుర్రం రూపంతో వచ్చి వరం కోరుకో నాయన అని యాజ్ఞవల్క్యుడిని అడిగితే, దేవా నా గురువెరగని యజుర్వేదాన్ని నాకు ప్రసాదించు అని అడిగితే సూర్యుడు కరుణతోటి శుక్ల యజుర్వేదాన్ని అతనికి తెలియజేశాడట. ఆ శుక్ల యజుర్వేదము 15 శాఖలయ్యి వాజి శాఖలుగా ప్రసిద్ధమైందిట. కణ్వాది మునులు ఆ వాజి శాఖల్ని అధ్యయనం చేశారు. జైమిని ముని తను నేర్చిన సామవేదం బహుశాఖలుగా చేసి శిష్యులతో చదివించాడు. అధర్వణ వేదాన్ని సుమంతుడు బహుసంహితలుగా రచించి తన శిష్యులతోటి ఆ వేదాన్ని ముక్కలు చేశాడనమాట. ఆయన వేరువేరు శిష్యులకి ఒక్కొక్క భాగాన్ని నేర్పించాడు. వేదవ్యాస శిష్యుడైనటువంటి సూతుడు పురాణాలని ఆఖ్యాన ఉపాఖ్యానాలతో తన శిష్యులైనటువంటి సుమతి, అగ్నివర్ణుడు, మిత్రుడు, శంఖపాలుడు, కృతవర్ణుడు, సావర్ణి అనే 6గురితోటి చదివించాడు. సూత మహాముని వల్లే మనకి ఈ పురాణాలన్నీ బయటకు వచ్చినాయి. ఆయన శిష్యులకి చెప్తే శిష్యులు తమ ప్రశిష్యులకి అట్లా క్రమంగా వాళ్ళ శిష్యులకి అట్లా ఒకళ్ళ నోటి నుంచి ఒకళ్ళ నోటికి వచ్చి ఈ పురాణాలన్నీ రకరకాల ముక్కలుగా కొన్ని అటు ఇటు కలిసినట్టుగా కూడా కనపడతాయి. అవి బయటకు వచ్చినాయి అన్నమాట. బ్రహ్మాండము, వామనము, గారుడము, స్కందము, కూర్మము, భాగవతము, ఆగ్నేయము, మాత్స్యము, లైంగము, మార్కండేయము, కూర్మము, వైష్ణవము, శైవము, నారదీయము, భవిష్యత్ బ్రహ్మవైవర్త వారాహములని పురాణాలు 18. మనం మొట్టమొదటి చెప్పుకున్నాం. అనాపలింగ కూస్కాని పురాణాన్ని పృథక్ అని ఆ శ్లోకం ప్రకారమే చెప్తున్నారు. ఇవి సర్గ, ప్రతిసర్గ, వంశ, మన్వంతర, వంశాభిచరితాలనే 5 లక్షణాలు కలిగి ఉంటాయి. ఇప్పుడు నేను నీకు చెప్తోంది వైష్ణవ పురాణం. ఇది వేద సమ్మతమైనది. సకల భువన స్థితిగతులకు ఆధారభూతుడైన విష్ణుదేవునికి సంబంధించింది. సర్వలోక సమ్మాన్యము. వేదాలు 4, వేదాంగాలు 6. వేదాలకి అంగాలు ఉన్నాయండి. ఇవేమేమిటి? శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిష్యము, కల్పము అని వీటికి వ్యవహారం. మనం వ్యాకరణం అంటే గ్రామర్ అని చెప్తాం చూడండి, వేదాంగం అది. అయితే జ్యోతిష్యం కూడా వేదాంగమే. కాబట్టి తప్పకుండా జ్యోతిష్యం
నమ్మవలసిందే, అయితే అది పూర్తిగా అవదు అని ఒక చెప్తారు కొంతవరకు. కానీ జ్యోతిషం తప్పకుండా వేదాంగం కాబట్టి దాన్ని గౌరవించి తీరాలి. ఈ 6 కూడా ఏంటంటే, ఈ 6 మీమాంస, న్యాయశాస్త్రము, ధర్మశాస్త్రము, పురాణాలు కలిపి చతుర్దశ విద్యలయ్యాయిట. ఇలాగే ఆయుర్వేదము, ధనుర్వేదము, నీతి శాస్త్రము, అర్థశాస్త్రము కలిపి చతుర్దశ విద్యలయ్యాయని కూడా ఒక నిర్ణయం చెప్పబడుతుంది. ఇవి ఎవరు చెప్పాలి అంటే బ్రహ్మర్షులు, దేవర్షులు, రాజర్షులు వీటిని చెప్పడానికి అర్హత కలిగిన వారు ఉన్నారు. సరే, బాగుంది, ఇవి చాలా విశేషంగా ఉంది. ఇంకా ఏమిటి, ఇంకేమేమి ఉన్నాయి అని అడిగితే అప్పుడు చెప్తున్నాడు అనమాట. ఇంకేమనంటే ప్రతి వాళ్ళు, ప్రతి జీవుడు కూడా కర్మబంధానికి కట్టుబడి మనం యముడి దగ్గర వివిధ శిక్షలు పొందుతూ ఉంటారు. ఆ యాతన రాని విధి, యమయాతనలు, నరక బాధలు లేని విధి ఏదైనా ఉన్నదా అని అడిగితే ఇప్పుడు చెప్తున్నారనమాట. ఒకప్పుడు కాళింగుడు అనే ముని నన్ను సేవిస్తూ ఉండేవాడు. అతని వినయము, విధేయతలకి నేను సంతృప్తినుంది. మంత్రోదకంతో శిరస్సు స్పృశించి పూర్వజన్మ స్మృతిని కలిగించాను వాడికి. అప్పుడు ఆ కాళింగుడు నువ్వు అడిగినట్టే అడిగాడు. అతనికి ఏం చెప్పాను ఇప్పుడు నీకు చెప్తున్నాను అన్నాడు. పూర్వము నకులుడనే ముని నరకయాతనలతోటి సతమతమవుతున్న ప్రాణులన్నీ చూసి విచారించి సత్యలోకానికి వెళ్ళి జీవుల కర్మబంధ విషయం అడిగితే ఇప్పుడు పితామహుడు ఇట్లా చెప్పాడు. ఆ విషయం ఏంటంటే యమకింకర సంవాదం అట. యముడు కింకరుడు ఏం మాట్లాడుకున్నారో అది బ్రహ్మదేవుడు నకులుడనే మునికి చెప్తే అది నేను అతనికి కాళింగుడు అనే మునికి చెప్పాను, అదే నీకు చెప్తున్నాను అన్నాడు. ఎన్ని నోర్లు మారిందో చూడండి ఈ విషయం. తప్పప్పులని నిర్ణయించి ప్రాణుల ఆయు పరిమాణాన్ని అనుసరించి తీసుకురావడానికి పాశహస్తులైన కింకర్లు బయలుదేరగా వాళ్లలో నాయకుడైనటువంటి కింకరుణ్ణి లోపలికి పిలిచి యముడు ఇట్టా చెప్పాడట. భూమిలో విష్ణు భక్తులైన వాళ్ళ గృహాలకి వెళ్ళకండి. వైష్ణవులు పావన జీవులు, వారికి ఏ పాపము అంటదు కనుక వాళ్ళు సర్వులకి మాన్యులు. పుండరీకాక్షుని రాజస గుణంతో సంభవించిన బ్రహ్మకు నేను అనువర్తిని. ఆయన చెప్పిన ప్రకారం ప్రాణులకి శిక్షలు విధిస్తాను. కానీ వైష్ణవులు మాత్రం నాకు అజేయులు, వాళ్ళ ఇళ్ళకి నువ్వు వెళ్ళొద్దు. చిన్న చిన్న కింకర్లు చాలా మంది ఉంటారు, ఓ గుంపంతా బయలుదేరుతుంది, మిగిలిన వాళ్ళని పంపద్దన్నాడు అని చెప్పగా ఇప్పుడు బాబు ఈయన అడిగాడట కింకరుడు, ప్రభు ఆ వైష్ణవుల వేషభాషలు, ప్రవర్తన, గుణగణాలు ఏమిటో నాకు చెప్పమంటే ఈయన చెప్పాడు. శత్రుమిత్రులందు సమబుద్ధి అయి నిజాచార వర్తనములను తప్పక ఆచరిస్తూ అల్పమైన అధికమైన పరద్రవ్య వాంఛ లేని వాడే ప్రవర్తించేవాడు వైష్ణవుడు. బొట్టు పెట్టుకుంటే కాదండి, శంఖచక్రాలు భుజాల మీద ధరించి స్వరూపాన్ని ధరించి విష్ణు స్వరూపాన్ని ధరించిన వాడినే వైష్ణవుడు అనటానికి కుదరదు. మనకి పురాణం ప్రకారం ఏంటంటే వాళ్ళకి తరతమ భేదం లేకుండా ఉండేవాడు. తను చేయవలసిన ఆచారాన్ని తప్పకుండా చేసేవాడిని వైష్ణవుడు అంటారు. మనం బొట్టు పెట్టుకున్నా సదాచార సంపన్నులమైనా కూడా తారతమ్య బుద్ధి కలిగిన వాడిని వైష్ణవుడుగా యమకింకర్లు ప్రవర్తించరు. వాళ్ళు ప్రవర్తించేది ఇలాగా. తనకు కలిగిన దుఃఖానికి దిగజారక ముప్పొద్దులా పుండరీకాక్షుణ్ణి త్రికరణ శుద్ధిగా ఆచరించే భక్తిమంతుడైన వాడు వైష్ణవుడు. స్ఫటికంలాగా నిర్మల తేజోమూర్తి అయినటువంటి విష్ణువెక్కడ, మత్సర దోష దూషితులైన మానవులెక్కడ, మాత్సర్యాది దుర్గుణాలు లేక సర్వమిత్ర బుద్ధితోటి మృదుమధుర వాక్కులై ప్రవర్తించే వారి హృదయాలలోనే ఈ విష్ణువు ఉంటాడు. బలిష్టమైన చెట్టు పెరగడానికి మూలం సరసమైన భూమి. భూమికి బలం ఉంటే చెట్టు బాగా పెరుగుతుంది. పురుషుడు సౌమ్యుడై విలసిల్లటానికి ఆధారం హరి కరుణ. విష్ణువు యొక్క కృప ఉన్నవాడే సౌమ్యుడుగా ఉంటాడు. యమనియమాది యోగాభ్యాసాలు, పరధన పరకాంత పరాంగుఖులు, స్వపరభేద శూన్యులు, హరిపద సేవా నిరతులు అయిన వారి వద్దకు వెళ్ళొద్దు కింకరా, జాగ్రత్తగా ఉండు. శంఖచక్ర గదాభయహస్తుడైన వాసుదేవుణ్ణి ఆత్మయందు తలచేవారంటే మనం బెదిరిపోవాలి. సూర్యుడుంటే చీకటి ఉండదు కదా. హింస, పరుల సొమ్ము అపహరించడం, అసత్య నిష్ఠుర భాషణలు, ధర్మకర్మ దుష్కర్మాచరణము కలిగినటువంటి దుర్మతికి దామోదరుడు దూరంగా ఉంటారు. వాడు స్వరూపం ధరిస్తాడు కానీ భగవంతుడు వాడి యందు ఉండడు, ప్రవర్తించడు వాళ్ళ దగ్గర. దుష్టుడై అర్థకాంక్షతో ఆత్మీయుల అర్థమును అపహరించే వానిపై శ్రీహరి ఆగ్రహావేశంతో ఉంటాడు, తెలుసుకోమని భీష్ముడనే ఆ కింకర నాయకునకు చెప్పినట్టుగా నకుల మునికి బ్రహ్మదేవుడు చెప్పాడట. అదే నేను కాళింగుడికి చెప్పాను. అది విని ఆనందంతో కాళిందుడు వెళ్ళాడు, మైత్రేయ నాకు దేవభజన పరులకు యమదండన ఉండదు. ఎవరైతే నిత్యము హరినామస్మరణ చేస్తారో, ఏదో కష్టం వచ్చింది ఏం చేస్తాం, మన కర్మానుభవం అనుకోవాలి. సుఖం వచ్చింది నా వల్లే వచ్చింది, నేనే చేశాను, నా వల్లే కుదిరింది, నేను నిన్న పూజ చేశాను కాబట్టి ఇవాళ బాగా జరిగింది, ఇలాంటి భావాలు కలిగి ఉండకూడదు. పూజ వల్ల ప్రతిఫలాన్ని ఆశించకూడదు. ఈ రకంగా ఉండేవాడిని నిజంగా వైష్ణవుడు అని చెప్తారు.
అని చెప్పగా ఇప్పుడు మైత్రేయుడు అడుగుతున్నాడట, సంసారాన్ని జయించాలనే సంకల్పంతో దేవారాధన తత్పరులైనటువంటి వాళ్ళు ఎలాంటి ఫలితాన్ని పొందుతారు అంటే, ఇప్పుడు ఈయన చెప్తున్నాడు అనమాట. చాలా మంచి ప్రశ్న వేశావు. సగరుడనే ఇక్ష్వాక చక్రవర్తి ఇలాగే అడిగితే ఔరుడనే మునివర్యుడు చెప్పాడు. ఒకనాడట సగర చక్రవర్తి, ఈ సగరుడు ఎవరండి మనకు తెలుసు, మనం ఇంతకుముందు కథలో విన్నాం కదా సగర చక్రవర్తి కథ. ఈయన కుమారులు వెళ్ళి కపిల మహర్షికి కోపం తెప్పించి పాతాళంలో బూడిద కుప్పలుగా మారిపోయారు. వాళ్ళకి ఉత్తమ గతులు కల్పించడానికి సగరుడి మునిమనవుడైన భగీరథుడు భూమి మీదకి గంగాదేవిని తీసుకొచ్చాడు. ఆ సగర చక్రవర్తి ఔరుని అడిగాడట, మహాత్మా మాధవారాధన మహిమ ఏంటి, మాధవుణ్ణి ఆరాధించే వాళ్ళు ఎలాంటి ఫలితాన్ని పొందుతారు అంటే, అప్రమేయమైనది మాధవారాధన. ఐహిక జీవితాన్ని ఇంపుగా వెళ్ళించి అంతమందు పునరావృత్తి రహితమైన పరమపదాన్ని చేరతారు. వీళ్ళు జీవితం ఎలాగో గడపాల్సింది, గడిపిన తర్వాత అద్భుతమైన పరమపదాన్ని పొందుతారు. వీళ్ళు ఏం చేయాలి, భగవంతుడిని ఆరాధించాలంటే కులాచార ధర్మాల్ని సక్రమంగా పాటించాలి. ఆ వర్ణాశ్రమ ధర్మపరులైనటువంటి తన భక్తుల్నే శ్రీహరి ఆదరిస్తాడు, వాళ్ళ పూజా పునస్కారాలు స్వీకరిస్తాడు. యజ్ఞాదుల చేత జపింపదగిన వాడు శ్రీహరి, జపపరాయణుల చేత జపింపదగిన వాడు శ్రీహరి. శ్రీహరి సకల భూతమయుడు, అన్ని ప్రాణుల్లోనూ భగవంతుడు ఉంటాడు. పరధన కాక్ష పరకాంత వ్యామోహము కలనైనా లేక జీవహింస చేయక, ఎదుటివారిని ఏ దశలోనూ దూషించక ద్వేషించక, సాధుజనులకు కీడు చేయక, తనను ప్రేమించే వారిపై అలుగక, గురువుల యందు భక్తి కలిగి బ్రాహ్మణుల్ని సేవిస్తూ, తన పర భేదబుద్ధి లేక సర్వసమబుద్ధితోటి ప్రవర్తించే వారి పూజలని మాత్రమే శ్రీహరి స్వీకరిస్తాడు. అదే ముఖ్య విషయం. మళ్ళీ చెప్తున్నాడు, సకల వర్ణాల వారు తమ ధర్మాలను సక్రమంగా ఆచరిస్తూ శ్రీహరిని పూజిస్తే ఆ భగవానుడు సంతుష్టుడై ఆ పూజని స్వీకరిస్తాడు. తద్వ్యతిరిక్తమైతే ఫలితము సున్నా, కేవలం పూజగా మాత్రమే మారిపోతుందట. సగరుడు ఇది విని కైమోడ్చి, అప్పుడు వర్ణాశ్రమ ధర్మాలు చెప్పమంటే ఇప్పుడు చెప్తున్నారు. వర్ణాశ్రమ ధర్మాలు ఏమిటి, చేయవలసినవి చేయరానివి తెలిసిన వాడే దానము సత్పాత్రునికి ఇస్తూ, దేవతార్చన నిత్యక్రియగా అంటే చేయవలసిన పనిగా, కామ్యంగా కాదు, ఇది మనం చేయాలి కాబట్టి చేయటం అన్నమాట. భూతదయ కలిగిన వాడే అగ్నిహోమాదులు నిర్వర్తిస్తూ, వేదాధ్యయనము విడువక, కుటుంబ పోషణకై ధనకాంక్షతో యజ్ఞం చేయటము, జీతం పుచ్చుకుంటూ వేదం చెప్పటము అనేవి చేయకుండా, స్వవృత్తితో ఆర్జించిన వారి నుంచి విప్రుని వల్లనైనా సరే ధనం స్వీకరిస్తూ, సాధ్యమైనంత వరకు అన్ని ప్రాణులకు మంచిని చేయువాడై, రత్నాన్ని రాతిని సమమైన దృష్టితో చూస్తూ, ఋతుకాలమునందే ధర్మపత్తితో సమాగమం చేసే ధర్మబుద్ధి కలిగిన వాడు బ్రాహ్మణుడు. బ్రాహ్మణం యొక్క వర్ణం యొక్క ధర్మం ఈ పైన చెప్పబడినవేనట. అయితే క్షత్రియులకు కూడా ఒక ప్రత్యేక ధర్మం చెప్పారండి. యజ్ఞం చేయటం, వేదాధ్యయనం, దానం చేయటం, ధర్మంగా ప్రవర్తించటం, బ్రాహ్మణ భక్త కలిగి దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేస్తూ, తన ఏలుబడిలో ఉన్న ప్రజలను తన పిల్లల్లాగా పోషిస్తూ, శాస్త్ర విజ్ఞానం కలిగి ధర్మార్థ కామాలని సక్రమంగా సాధిస్తూ ఉండటమే క్షత్రియ ధర్మం. రాజు అయిన వాడు ఇలా చేయాలట. తర్వాత బ్రాహ్మణ క్షత్రియ గౌరవము, వేదాధ్యయనము, సత్పాత్ర దానము, స్వకులాచార పాలన, పరధనాశ లేకుండటము, నిత్య నైమిత్తిక క్రియలను సక్రమంగా చేస్తూ ఉండటము, క్రయ విక్రయాలలో నిర్మల మనస్కుడై ప్రవర్తించటము, ధర్మ పద్ధతిలో అర్థాన్ని కూడబెడుతూ కృషి వాణిజ్యము పశుపాలన చేస్తూ ఉండటము వైశ్య ధర్మం. ఆ కాలంలో ఇలాంటి ధర్మాచరణే ఉండేదట. పై 3 జాతుల వారి యందు భక్తితో ప్రవర్తిస్తూ సేవించటము, కులాచారం తప్పక యోగ్యతను అనుసరించి దానం ఇవ్వటము, అందరి యందు మైత్రి కలిగి ఉండటము, పరనింద ఆత్మస్థుతి లేక ప్రవర్తిస్తూ ఉండటమే శూద్ర ధర్మం అట. 4 ధర్మాల వాళ్ళు అంటే 4 వర్ణాల వాళ్ళు ఎలాంటి ధర్మాచరణ చేయాలి అనేది ఇలా చెప్తున్నారు. మైత్రి, సత్యము, దయ, మంచితనము, వంచన చేయక రుచుమార్గాన నడవటము, పాత్ర మెరిగి ఇవ్వటము, సర్వభూత సమబుద్ధి, సత్వరజస్తమో గుణాలకు లొంగకుండా ఉండటము, శాంత గుణము, ఇవి 4 జాతులకు ఉండవలసిన ముఖ్య ధర్మ గుణాలు. ఎంత దురాశ కలిగినా, ఎంత కీడు కలిగినా, ఎలాంటి ఆటంకాలు వచ్చినా తమ కులాచార ధర్మాలు తప్పక ప్రవర్తించాలని బ్రహ్మవాక్కు అని చెప్పి ఇప్పుడు ఆశ్రమ ధర్మాలు చెప్తున్నారు. వర్ణాశ్రమ ధర్మము అంటాం కదా, ఏ ఆశ్రమంలో ఉన్న వాళ్ళు ఏం చేయాలి అనేది మనం రేపటి పారాయణలో తెలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్కారం.